భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2 మ్యాచ్‌లు పూర్తయిపోయాయి. అండ్ భారత్, ఇంగ్లాండ్ చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉంది. ఈ నేపథ్యంలో మూడవ టెస్ట్ మ్యాచ్ మరో 10 రోజుల్లో ప్రారంభం కానుంది. చాలా లాంగ్ గ్యాప్ ఉంది. అండ్ బీసీసీఐ ఇప్పటివరకు ప్రకటించింది కేవలం ఫస్ట్ అండ్ సెకండ్ మ్యాచ్‌కి మధ్య జట్టును ప్రకటించింది. ఆ మ్యాచ్‌లు పూర్తయిపోయాయి. ఇక థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 3 మ్యాచ్‌లకి బీసీసీఐ జట్టును ప్రకటించాల్సి ఉంది. 2 టెస్టులు పూర్తయినప్పటికి కూడా ఇంకా బీసీఐ 3, 4, 5 టెస్టులకి కొత్త టీమ్‌ని ప్రకటించనే లేదు. అసలు జట్టులో ఎవరుంటారు? జట్టు నుంచి ఎవరు వెళ్తారన్నది ఇంతవరకు తెలియనే తెలియదు. ఈ నేపథ్యంలో బీసీఐ అసలు ఇంతవరకు జట్టును ఎందుకు ప్రకటించలేదు? ప్రకటించకపోవడం గల కారణాలేమిటి అన్నది ఇవాల్టి వీడియో మనం డిస్కస్ చేద్దాం. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బీసీసీఐ జట్టును ప్రకటించకపోవడానికి గల కారణం సెలక్షన్ కమిటీ ఇంతవరకు అసలేమీ ఆలోచించలేకపోవడం గల కారణం ముఖ్యంగా 5 ప్లేయర్స్ మధ్య ఉంది. అందులో మొట్టమొదటిది కోహ్లీ. కోహ్లీ ఇప్పటికే మొదటి 2 టెస్ట్ మ్యాచ్‌లకి దూరంగా ఉంటానని, అందుకు తన పర్సనల్ రీజన్స్ ఏదో ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అతన్ని ఆ కారణంగా కోహ్లీని 2 టెస్టులకి కాస్త దూరంగా పెట్టారు. ఈ నేపథ్యంలో కోహ్లీ మూడవ టెస్ట్‌కి వస్తాడా? రాడా? అన్నది బీసీఐకి సరైన అవగాహన, అంచనా లేదు. మరి కోహ్లీ అసలు 2 టెస్ట్‌కి ఎందుకు దూరమయ్యాడు అన్న విషయం మీద అనేక రూమర్స్ జరుగుతున్నాయి. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అందులో ముఖ్యమైనది కోహ్లీ తల్లికి ఆరోగ్యం బాగలేదని, ఆ కారణంగా కోహ్లీ వ్యక్తిగత కారణం అన్న కారణంతో జట్టుకు దూరంగా ఉన్నాడన్నది మనకు మొదట సోషల్ మీడియాలో గొప్పగా వినిపించిన టాక్. కానీ ఆ తర్వాత కోహ్లీ సోదరుడు ఎవరైతే ఉన్నారో అతను తన తల్లికి ఆరోగ్యం చాలా బాగుందని, ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేదని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మరో కొత్త రూమర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే కోహ్లీ భార్య ప్రముఖ హీరోయిన్ అనుష్క శర్మ ప్రస్తుతం ప్రెగ్నెన్సీగా ఉందని, ఆమె ఈ నెలలో మరో బిడ్డకు జన్మనిస్తుందని, ఈ నేపథ్యంలో కోహ్లీ భార్యకు దగ్గరగా ఉన్నాడని, ఆమెకు ధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేస్తున్నాడని, ఆ కారణంగానే అతను జట్టుకు దూరంగా ఉన్నాడన్నది మరో టాక్. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కోహ్లీకి భారత జట్టు కన్నా కుటుంబం ముఖ్యమా? కుటుంబమా లేక దేశమా? అన్నట్టు స్పందిస్తున్నారు. ఏదైనప్పటికీ అసలు మన కారణమే తెలియకుండా, సరైన రీజన్ మనకు తెలియకుండా, మనకు బీసీఐ కూడా సరైన రీజన్ ఏంటో చెప్పలేదు. కోహ్లీ కూడా అనౌన్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో మనం ఊరికే అనవసరంగా నోరు పారేసుకుని కోహ్లీని ఏదో అనడం అంత కరెక్ట్ కాదు. ఈ నేపథ్యంలో కోహ్లీ తిరిగి మళ్ళీ టీంలోకి వస్తాడా రాదా కోహ్లీ స్వయంగా ప్రకటించాల్సి ఉంది. ఆ కోహ్లీ ప్రకటన కోసం బీసీఐ ఎదురు చూస్తుంది. అది మొదటి రీజన్. ఇక రెండో విషయానికొస్తే కేఎల్ రాహుల్, అదేవిధంగా మూడో విషయానికొస్తే జడేజా. వీళ్ళిద్దరూ కూడా మొదటి టెస్ట్ మ్యాచ్‌లో గాయం కారణంగా ఎన్సీఏలో ఉన్నారు. అక్కడ వాళ్ళు కాస్త ఫిట్‌నెస్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జడేజా తిరిగి టీంలోకి మూడో టెస్ట్ మ్యాచ్‌కి రాడు అని తేలిపోయింది. ఎందుకంటే అతనికి మరింత ఎక్కువ కాలం రెస్ట్ అవసరం. అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కానీ కేఎల్ రాహుల్ మాత్రం మూడో టెస్ట్‌కి అందుబాటులో ఉంటాడని ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ మూడవ టెస్ట్ మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడా? లేడా? అన్న విషయం మీద ఇప్పటికి కూడా బీసీకి సరైన అవగాహన రాలేదు. ఈ నేపథ్యంలో మరికొంతకాలం ఆగి కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంటే కేఎల్ రాహుల్‌ని సెలెక్ట్ చేయాల్సి ఉంది. లేకపోతే కేఎల్ రాహుల్‌ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. మరి కేఎల్ రాహుల్, జడేజా విషయంలో కూడా కాస్త బీసీకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వలన వాళ్ళిద్దరూ జట్టులోకి వస్తారో తెలియకపోవడం వల్ల కూడా ఇంతవరకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కొత్త జట్టును ప్రకటించలేదు. ఇక మరో విషయానికొస్తే గిల్ రెండవ టెస్ట్‌లో సూపర్ సెంచరీ చేశాడు. చాలా కాలం తర్వాత అతను మళ్ళీ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అయినప్పటికీ మొదటి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ విషయంలో గిల్ గాయపడ్డాడు. అతని చేతి వేలికి గాయమైంది. ఈ నేపథ్యంలో గిల్ తిరిగి ఎన్సీఏకి వెళ్లాల్సి ఉంటుందా? లేక అతను ఈ 10 రోజులు రెస్ట్ తీసుకుని తిరిగి మూడో టెస్ట్ మ్యాచ్‌కి అందుబాటులోకి వస్తాడా అన్న విషయం మీద కూడా బీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తు చేస్తుంది. మరి గిల్ విషయంగా కూడా బీసీఐ సెలక్షన్ కమిటీ కొత్త జట్టును ప్రకటించలేకపోయింది అన్నది మరో విషయం. ఇక ఆఖరి విషయం, ఐదో విషయం ఏంటంటే బుమ్రా. ఫస్ట్ అండ్ సెకండ్ మ్యాచ్‌లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అండ్ అతను అద్భుతాలు సృష్టించాడు. మరి ఒక టెస్ట్ బౌలర్ వరుసగా మ్యాచ్‌లో ఆడడం, ఒక ఫాస్ట్ బౌలర్‌కి వరుసగా అవకాశాలు ఇవ్వడం అనేది కాస్త డేంజరస్ విషయం. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్‌లకి ఖచ్చితంగా అప్పుడప్పుడు రెస్ట్ ఖచ్చితంగా అవసరం. మరి ఈ నేపథ్యంలో ఇంకా 3 టెస్ట్ మ్యాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మూడవ టెస్ట్ మ్యాచ్‌కి బుమ్రాకి కాస్త రెస్ట్ ఇచ్చి తిరిగి మళ్ళీ 4, 5 టెస్ట్ మ్యాచ్‌లకి బుమ్రాని తీసుకోవాలి అన్నది సెలక్షన్ కమిటీ యొక్క నిర్ణయం. ఎందుకంటే వరుసగా బౌలింగ్ చేయించడం అన్నది బుమ్రా ఫిట్నెస్ పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బుమ్రాని మూడో టెస్ట్ మ్యాచ్‌కి పక్కన పెట్టి బుమ్రా ప్లేస్‌లో షమీని తీసుకునే అవకాశం ఉంది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక నిర్ణయాన్ని బీసీసీఐ తీసుకోలేకపోతుంది. మరి ఈ 5 కారణాల చేత బీసీసీఐ సెలక్షన్ కమిటీ కొత్త జట్టును ప్రకటించలేదు. ఆ కారణం మనం ఇప్పటికే చెప్పుకున్నాం. మరోసారి మనం రివైండ్ చేసుకుంటే మొదటి కారణం కోహ్లీ, రెండవ కారణం జడేజా, మూడవ కారణం కేఎల్ రాహుల్, నాలుగవ కారణం గిల్ అండ్ ఐదవ కారణం బుమ్రా. మరి సెలక్షన్ కమిటీ బీసీఐ తొందరలోనే ఈ పూర్తి విషయాల మీద అవగాహన పెంచుకొని కమ్యూనికేషన్
అందుకొని సమాచారాన్ని తీసుకొని కొత్త జట్టును వెంటనే ప్రకటించాలని మనం కోరుకుందాం. ఎందుకంటే జట్టును వెంటనే ప్రకటిస్తే ప్లేయర్లు తిరిగి మళ్ళీ అందుబాటులోకి వస్తారు. వాళ్ళు కాస్త ఈ అంతర్జాతీయ క్రికెట్‌కి అలవాటు పడుతారు. ఏవైనా ప్రాక్టీస్ మ్యాచ్‌లుంటే ఆ సెషన్‌లో పాల్గొంటారు. ఫామ్‌లోకి వస్తారు. వాళ్ళు టెస్ట్ మ్యాచ్‌లో పుంజుకునే అవకాశం ఉంది. అండ్ ఏదేమైనప్పటికీ అన్ని మంచి జరగాలని కోరుకుందాం. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.